ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మేము క్యాన్సర్ కోసం, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ప్యాక్స్ కోసం కొన్ని ఆయిల్స్ తయారు చేస్తాను. ఎనీ దానికి థైరాయిడ్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఎనీ యూట్రస్ క్యాన్సర్స్, ఎనీ క్యాన్సర్స్, ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా, ఎనీ ట్యూమర్స్ ఉన్నప్పుడు ఆ ప్యాక్స్ ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లై, అదేం లోపలికి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీ డే జస్ట్ వాళ్ళు పడుకునేటప్పుడు దానికి ఒక క్లాత్లో వేసుకుని దాని మీద చెప్తాం ఎలా పెట్టుకుని పడుకుంటే సరిపోతుంది, మార్నింగ్ తీసి పడేది. ఎవ్రీడే అలా చేస్తే ఇప్పుడు నా దగ్గర హండ్రెడ్స్ మీద కేసెస్ ఉన్నాయి. ట్యూమర్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, బ్రెయిన్ ట్యూమర్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ నాకు వాడుతూనే ఉంటాను. అంటే ఓరల్గా తీసుకోవడం వల్ల ఎక్స్టర్నల్ ప్యాక్ నేను ఓరల్గా తీసుకోమని చెప్పట్లేదు, ఓన్లీ ఎక్స్టర్నల్ ప్యాక్. అంటే ట్యూమర్స్ ఈవెన్ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు అడిగారు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే సమ్ ఇన్ఫర్టిలిటీ కేసు ఉన్నాయి, ఎగ్ రిలీజ్ సరిగ్గా లేదు, మొబిలిటీ సరిగ్గా లేదు, ఇలాంటి వాళ్ళందరూ ఇండైజెషన్ సరిగ్గా, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, సరిగ్గా బ్లోట్ అవుతుంది పొట్టకి, అందరికీ కూడా నేను ఒక్కటే చెప్తాను, ఆముదం ప్యాక్ వేసుకోండి. మీకు దొరికితే వండిన ఆముదం మీకు దొరికితే ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు వాడాల్సింది ఏదైనా ఉంటే ఆముదం. అంటే ఒక బట్టని తడిపి వేస్తారా? తడిపిని కాదండి, ఒక కాటన్. మామూలుగా అయితే ఇప్పుడు అలా ప్యాక్ వేసుకోవడానికి మనకి ఇక్కడ దొరకవు కానీ బయట దొరుకుతాయి. సో ఒక కాటన్ అంటే దూది మనకి రోల్స్ దొరుకుతాయి మెడికల్ షాప్లో, అది మనకి ఎంత కావాలి, సపోజ్ బ్రెస్ట్కి వేసుకోవాలనుకోండి, ఇంత క్లాత్ అది రోల్ దొరుకుతుంది కదా, అంత కట్ చేసుకోవాలి. అంత పీస్ కట్ చేసుకుని దాని ఎంత ఉందో అంత ఒక ప్లాస్టిక్ షీట్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. దాని మీద కొంచెం ఆయిల్ ఇలా వేస్తూ ఉంటే అదంతా కాటన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు దాన్ని డైరెక్ట్ మన ఈ శరీరం మీద పెట్టుకుని దానిపైన ప్లాస్టిక్ షీట్ పెట్టుకుని ఒక క్లాత్తో కట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది నైట్ అంతా, రాత్రి పడుకునేటప్పుడు పెట్టేసుకుంటే నైట్ అంతా ఉంటుంది, మీకు ఏమి ఇబ్బంది ఉండదు, కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకవేళ డే టైం కూడా వేసుకోవచ్చు, అంటే మీరు ఒక కనీసం 3 hours అన్నా అది ఉండాలి దాని మీద. దాని తర్వాత ఏం చేయాలి? తర్వాత మార్నింగ్ దాన్ని తీసేయడమే. ఆ కాటన్ మీకు పనిచేస్తుంది, వెంటనే పాడేయాల్సిన అవసరం లేదు. దాన్ని మళ్ళీ పక్కన ఒక ట్రేలో పెట్టుకుని కవర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా పనికొస్తుంది మీకు. ఎవరు వేసుకోవాలి? ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు, సిస్ట్ ఉన్నవాళ్ళు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు, ఎనీ గైనిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు తప్ప. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎక్కువ చలవ చేస్తుంది చాలా. డెలివరీ అయిన తర్వాత ఇవి ఒక 4 months వరకు ఇలాంటి ప్యాక్స్ వాడకూడదు, మిగతా వాళ్ళందరూ వాడాలి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఈవెన్ మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ట్యూమర్స్ ఉన్నాయి, లేకపోతే థైరాయిడ్ ట్యూమర్ ఉంది, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి, ఇక్కడ వేసేసుకోవడమే, కట్టుకుని పడుకోవడమే. నిద్ర రావట్లేదు, అస్సలు స్లీప్ అస్సలు లేదు, ఏం చేసినా నిద్ర రావట్లేదు, మెల్టోనిన్ టాబ్లెట్స్ వేసుకున్నారు నిద్ర రావట్లేదు, యోగా చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాం, ప్రాణాయామం చేస్తున్నాం, నిద్ర లేదండి అని అంటారు. ఏం లేదు, అది వేసేసుకుని కట్టుకుని కొంచెం సేపు జస్ట్ 3 minutesలో నిద్ర వచ్చేసి పడుకుంటారు. వెచ్చని కూడా చేయక్కర్లేదు, అవసరం లేదండి. జస్ట్ ఆముదం తడిపిన దూది కానీ కాటన్ తీసి అలా దాని మీద పెట్టి గాజ్, దాని మీద ఒక క్లాత్, అంటే అది ఏంటంటే కదలకుండా క్లాత్ కట్టుకుంటాం, కాటన్ క్లాత్ కట్టుకొని పడుకోవచ్చు. ఇక చర్మ వ్యాధులకి వాటికి ఆముదం ఎలా పనిచేస్తుంది? చర్మ వ్యాధులకి, స్కిన్ కూడా చాలా చాలా మంచిది. స్కిన్కి రోజు మీరు ఆముదము, దాంట్లో కొద్దిగా చాలా లైట్గా పసుపు వేయాలి, ఎక్కువ వేయకూడదు, అంటే చిటికెడు కూడా కాదు, అందులో హాఫ్ వేసి మీరు జస్ట్ ఫేస్కి అప్లై చేసేయండి. ఒక బిఫోర్ మీరు స్నానానికి ఇంకో 1/2 గంట వెళ్తాను గాను అట్లా చేసి కనుక మీరు ప్యాక్ లాగా దాన్ని చేసుకుని పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా మేము చెప్తాము, ఇంకా చాలా కొంతమందికి స్కిన్ అలర్జీస్ అని ఉంటే, ఎక్కువ ఎలర్జీ లాగా ఉంటే పల్చని అదే వేసుకునే అట్లా ప్యాక్ లాగా వేసేసుకుని కొంచెంసేపు అలా పడుకుని 15-20 minutes తర్వాత తీసేసి వాష్ చేసేసుకోండి. కొంచెం వామ్ వాటర్తో వాష్ చేశారంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పటికీ నైట్ నేను 2 ఆయిల్స్ వాడతాను, ఒకటి కోకోనట్ ఆయిల్, ఒకటి క్యాస్టర్ ఆయిల్. ఈ 2 తప్ప నా ఫేస్కి నేను పెట్టను, ఏది పెట్టను, ఇప్పటివరకు పెట్టలేదు.